హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దామా? ఎక్స్ట్రీమ్ లవ్ పార్ట్ 17. వైట్ షర్ట్ లైట్ బియట్ నన్ను అనుక్షణం వశం తప్పించి ఆ పరిమళం ఆగం చేస్తుంది నన్ను. సిద్ధార్థ్ రెడ్డి వదిలే వెచ్చని ఊపిరి. చెప్పాలంటే నా మాట గొంతు పెగలట్లేదు. ఊపిరి కూడా కష్టమైపోతుంది ఏమో ఆ క్షణంలో. బీస్ట్ని చూస్తున్నా నాకు. నా హ్యాండ్ సిద్ధార్థ్ రెడ్డి ఛాతీ మీదకి ఎప్పుడు వెళ్ళిందో తెలీదు. అసలు ఎలా చేరిందో ఆలోచించలేదు అప్పుడు నేను. సూటిగా నన్నే చూస్తుంటే నా గుండెల్లో ఏదో గుచ్చుకుంది. తెలియని అలజడి మొదలైంది నాలో. మెల్లగా నాలో వణుకు మొదలై అరికాళ్ళలో పాకింది సర్రున. వెళ్ళిపోవాలి అని అనుకున్న నాకు వెళ్తుంటే వెళ్ళనివ్వకుండా నా హ్యాండ్ పట్టి తన మీదకి లాక్కున్నాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను. నా రెండు చేతులు బీస్ట్ భుజాలపైన నిలిస్తే బీస్ట్ హ్యాండ్ నా నడుము చుట్టూ కొలతలు కొలిచే పనిలో ఉన్నాయి. వదిలించుకునేది ఎప్పటికీ, తప్పించుకునేది ఎన్నటికీ అని నాలో నేనే సతమతమైపోతున్నా. వాడితో ఉన్న ప్రతి నిమిషం, గొడవ పడుతున్న ప్రతిసారి, మాట్లాడుతున్న ప్రతిసారి ఇదిగో ఇలానే నన్ను ఇలా ఇబ్బంది పెట్టి అల్లరి చేయడం కూడా నచ్చేస్తుంది నాకు. ఎందుకనో తెలియదు, అతడేం చేసినా నాకు నచ్చేస్తుంది. కానీ ఈ లోకంలోకి తీసుకొస్తూ బీస్ట్ నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పవే అని నా చీర పైట కప్పుకున్న సన్నగా కనిపిస్తున్న నడుంపై గిచ్చుతూ అన్నాడు బీస్ట్. అలసిపోయాను ఇక నేను. సిద్ధార్థ్ రెడ్డి షర్ట్ పట్టుకుంటూ అతడి ఛాతీ మీద తల ఆనించి వదిలేయమన్నాను. అంతే, ఇక ఓపిక లేనట్టు అసలు. అర్థం చేసుకోవే, నైట్ నిద్ర పట్టట్లేదు నువ్వు పక్కన లేకపోయేసరికి అని అన్నాడు బీస్ట్ ది సిద్ధార్థ్ రెడ్డి. ఇంకేం చెప్తాను వాడన్న మాటలకి. అదేంటో బీస్ట్ ఆ మాట చెప్పగానే వాడి షర్ట్ని ధైర్యం కోసం గట్టిగా పట్టుకున్నా. ఒక్కరోజు పరిచయం గట్టిగా కొడితే కానీ మాటలు మాత్రం ఎప్పటి నుంచో నేను తెలిసిన దానిలా అనాలనే ఉన్నాయి. నాతో టైం స్పెండ్ చేస్తావా ఈ నైట్కి అన్నాడు ఇంకోసారి బీస్ట్ నాతో. నచ్చలేదు నాకు ఆ మాట. ఎందుకో నా కళ్ళల్లో కన్నీళ్ళు ఉబికాయి. టక్కున బీస్ట్ నుంచి దూరం జరిగిన నేను అతడి చెంపపై గట్టిగా స్లాప్ ఇచ్చి వెనక్కి నెట్టేశాను. ఇంతలో వెళ్తున్న నన్ను సిద్ధార్థ్ రెడ్డి ఒక్క ఉదుటున పట్టుకుని భుజాన వేసుకుని, ఆల్రెడీ మేమున్న ఇంటికి ఒక సైడ్ ఉన్నాం కాబట్టి నన్ను ఇంకాస్త ఇంటి వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కుతూ బాల్కనీ నుంచి డోర్ ఓపెన్ చేసి తన రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ రెడ్డి. అప్పటిదాకా నేను ఎవరి రూమ్లో ఉన్నాను అని ఆలోచిస్తూ చుట్టూ చూస్తున్న నాకు దర్శనమిచ్చింది నా ఎదురుగా షర్ట్లెస్గా కండలు తిరిగిన దేహం సిద్ధార్థ్ రెడ్డిది. అంతే, ఊపిరి ఆగిపోయిందో లేదా నా గుండె నాకే తెలియని స్పీడ్గా కొట్టుకుంటుందో తెలియలేదు. అమ్మాయినైనా నాకే సిద్ధార్థ్ రెడ్డిని ఏదో చేసేయాలనిపిస్తుంది. అదే ఇంకా ఆడదైతే ఆగుతుందా? ఈ పాటకి మీద పడి ఏదేదో చేసేసేదేమో. అదేం పోలిక, అది నాకే నచ్చలేదు. విశాలమైన ఛాతీ, దృఢంగా ఉన్న సిద్ధార్థ్ రెడ్డి బాడీని చూస్తూ గుటుగులు మింగుతున్నా నేను. ఒక్కో అడుగు వేస్తూ నన్ను సమీపిస్తున్న 6 అడుగుల నూనుగు మీసాల పెద్దోడిని చూస్తుంటేనే నా వెన్నులో వణుకు పుట్టి నా ఒళ్ళంతా జలధరించింది. అసలు ఇప్పుడు నన్ను రూమ్కి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు ముందు. నా బ్లాక్ అయినా నా మైండ్ తేరుకోవడం మొదలుపెట్టింది మెల్లగా. దగ్గరకు వచ్చిన అతన్ని చూస్తూ అసలు ఎందుకు తీసుకొచ్చాడో తెలియక బెదురు కళ్ళతో చూస్తున్నా నేను. ఇంతలో సిద్ధార్థ్ రెడ్డిలో ఓ చిన్న స్మైల్. ఎలాంటిదో అర్థం కాలేదు. ఎప్పుడులా ఒక అంచనాకి రాలేకపోయాను ఈసారి.
కానీ నన్ను చూస్తూ అదోలా నవ్వుతూ తన బాడీని చేతుల్ని పైకెత్తి అటు ఇటు స్ట్రెచ్ చేస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి నన్నే చూస్తూ. కానీ ఎందుకలా? ఎందుకంటే పిచ్చి మొహమ్మ, చిన్నపిల్లవి కాదుగా, అర్థం చేసుకో అని మా ఇన్నర్ సోల్ పక్క నుంచి మొదలుపెట్టింది గొనుగుడు. అంటే అన్నాను. వయసు వచ్చింది ఒంటి మీదకి, ఎందుకే నీ కర్మ చావు అంది. ఓ పక్క భయం వేస్తుంది, కానీ తప్పించుకోలేను. డోర్ లాక్ చేసేశాడు బీస్ట్. మరీ ఇంత రాతిగుండె ఏంటో నీకు అనుకున్నాను. నా వైపుకి ముందుకు పడుతున్న అడుగుల్ని చూస్తూ నా అడుగులు వెనక్కి పడ్డాయి. తీరా నేను వెళ్ళి గోడకి గుద్దుకునేదాకా ఆగలేదు నా అడుగులు. నాకున్న టెన్షన్కి శారీ అంచు చిరిగేలా నలిపేస్తున్న నా చేతుల్లో దగ్గరికి వస్తున్న బీస్ట్ని చూసి కళ్ళు మూసేసుకున్న భయం వేసి. అతని చూపు ఎప్పట్లా లేదు. ఇంకేదో ఇంకేదో అంటే ఇంకేదోలా తెలిసేలా ఉంటుందో నాకు. బీస్ట్ నుంచి వచ్చే వెచ్చని ఊపిరి తాగుతుంది నాకు. కళ్ళు మూసుకున్న నాకు జంతికి నన్ను దరిచేరని సిద్ధార్థ్ రెడ్డి స్పర్శకి కళ్ళు తెరిచాను. జస్ట్ నన్ను టచ్ చేయలేదు అంతే. కానీ బీస్ట్ ప్రెజెన్స్ నాకు నిలువెల్లా తాకుతూ చెమటలు కారుతున్నాయి. బీస్ట్ చెయ్యి ఎక్కడికో వెళ్తుంటే నా ఒంటి మీద గబుక్కున వెనక తిరిగేశాను భయంతో. విశాలంగా కనిపిస్తున్న నా తెల్లటి వీపు మీద తన మీసాలు గుచ్చుకునేలాగా ముద్దు పెట్టేశాడు ఈసారి. దెబ్బకి ఊపిరి బిగబెట్టి నా ఒళ్ళంతా చిన్న జర్క్ ఇచ్చేసింది. గుండె స్పీడ్గా కొట్టుకోవడం మొదలయ్యింది. నా హార్ట్ బీట్ ఎప్పుడు ఆగిపోతుందో నాకే తెలియట్లేదు. బీస్ట్ ముందుకి తిరిగి ఏడుపు మొహంతో చూశాను. నన్ను చూసి నవ్వాడు అదోలా. ఆ ఏదోలా ఏంటోనో నా మట్టి బొరికి అస్సలు అర్థమై చావదు. ఏం ఊహించేసుకున్నావు నీ డర్టీ మైండ్లో అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి నన్ను చూసి. నా బ్రెయిన్ మరీ అంత డర్టీ మైండ్నా అని 1కి 2 సార్లు ఆలోచించుకుంటున్నా. సమాధానం లేని ప్రశ్నల నిలువుగుడ్లు వేసుకుని బీస్ట్ని చూస్తున్నా. అసలు అతడు నాతో ఏం మాట్లాడాడు అని. ఎందుకు కొట్టావు నన్ను అని ఇంకో క్వశ్చన్ వేశాడు నన్ను సిద్ధార్థ్ రెడ్డి. ఇదే లాస్ట్ టైం, ఫైనల్ వార్నింగ్, నువ్వు నన్ను కొట్టడం అని వార్నింగ్ టోన్లో చెప్పాడు సీరియస్గా నాకు సిద్ధార్థ్ రెడ్డి ది బీస్ట్. అసలు నేను ఏ ఉద్దేశంతో అడిగాను తెలుసా నీకు? టైం స్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు మీరు అన్నాను ముక్కు ఎగబీలుస్తూ. ఈసారి నా గొంతు పట్టుకున్నాడు బీస్ట్. భయంతో బిక్క చచ్చిపోయాను. అంత తప్పుగా ఏం మాట్లాడేశాను అసలు? నేనేమన్నాను అసలు? బీస్ట్ అన్నదే కదా నేను చెప్పింది. మరి అంతగా ఎందుకు కోపం వచ్చిందో అని మనసులో అనుకున్నా. ఈసారి నా పక్క నుంచి సిద్ధార్థ్ రెడ్డి చెప్పనా ఎందుకు వచ్చిందో? టైం స్పెండ్ అంటే వంకరగా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? నాకు నీతో ఉండాలనిపిస్తుంది. అసలు నేను డిస్టర్బ్ చేయకూడదని అనుకున్నా. కానీ నీకు ఇష్టం లేదని తెలిసినా కూడా నీకు ఎదురుపడ్డాను. ఎస్, ఇట్స్ టోటల్లీ మై ఫాల్ట్. నా ఇష్టాన్ని నీ మీద బలవంతంగా రుద్దేస్తున్నానేమో. ఇది కూడా కరెక్ట్. నీతో అసలు మాట్లాడకుండా ఉండాల్సింది ఇప్పుడు. కానీ నిన్నెలా ఈ చీరలో చూశాక నీకు దూరంగా ఉండబుద్ధి కాలేదు. సో దట్స్ వై కాసేపు నీతో మాట్లాడుతూ గడపాలనిపించింది. కానీ నీకు అని నా వైపు నిప్పులు కురిపించేలా కాల్చేసేలా చూస్తున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. బీస్ట్ చేతుల్లో నా పేక ఇంకా నలుగుతూనే ఉంది. ఎందుకో నా మనసు మూలల్లో ఇంకా తొందరపడ్డాను అని అనిపించింది కాస్త నాకు. నిజంగానే కాస్త కాదు, చాలానే తొందరపడ్డావు అని నా మనసు చెప్పింది. మెల్లగా సిద్ధార్థ్ రెడ్డికి సారీ అని చెప్పాను నా రైట్ హ్యాండ్తో నా ఇయర్ని పట్టుకున్న నా గొంతుని వదిలేశాడు బీస్ట్. వెళ్ళిపో అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఇంకోసారి నాకు ఎదురుపడకు అన్నాడు బీస్ట్. నాకు కావాల్సింది కూడా అదే. కానీ
అతన్ని విడిచి నా అడుగు ముందుకు ఇంచు కూడా కదలలేదు, పడలేదు కూడా. అసలు అతన్ని దాటి ఆలోచన కూడా నాకు ఆ సమయంలో రావట్లేదు. నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే ప్లీజ్.